వల్ల మాకంత కష్టం కలిగినా మేం మంచి మనసుతో నిన్ను మా ఇంట్లో పెట్టుకున్నాం. ఆ విశ్వాసం అయినా చూపించమ్మా. అయ్యో, ఏంటంటే ఇది? నేను మీ కూతురుతో సమానం, మీరు నాకు దండం పెడతారేంటి? మరేం చేయమంటావు ఐశ్వర్య? నువ్వేం మాట్లాడట్లేదేంటి? ఇంతకంటే నిన్నెలా బ్రతుకులాడాలో మాకు తెలియడం లేదు. పోనీ నీ కాళ్ళు పట్టుకోమంటావా? అయ్యో, మీరు ఇలా ప్రవర్తించకండి, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటే అది చేస్తాను. చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? నేనేం చేస్తే గిరిధనుష్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తారు? ధనంజయరావు గారి దగ్గరికి వెళ్ళి ఇక మీదట సూర్యుని కలవడం కానీ మాట్లాడడం కానీ చేయనని చెప్పమ్మా. సూర్య నీతో మాట్లాడాలని కలవాలని చూసినా నువ్వే వాణ్ణి కంట్రోల్ చేస్తానని కూడా చెప్పు. నువ్వే మాటలు ధనంజయరావు గారికి చెప్పి ఆయన నమ్మించి మా అల్లుండి కొడుకుని విడిపించే బాధ్యత నీదేనమ్మా. మా బాధ నీకు అర్థమైంది కదా. మళ్ళీ నీ మనసు మార్చుకోకుండా నేను చెప్పినట్టు చెయ్యి చాలు. ఐశ్వర్య మాటి మాటికి మనసు మార్చుకునే మనిషి కాదమ్మా. మనం చెప్పినట్టు చేస్తుంది కదమ్మా. నేను వచ్చేదంతా నీకు చెప్పినట్టు మా సూర్యకు చెప్పొద్దు. నువ్వలా చేసావంటే మమ్మల్ని మా సూర్యని మరింత దూరం చేసిందాని అవుతావు. అప్పుడు మాకు నువ్వు చేయబోయే మంచి కంటే చెడే ఎక్కువ చేసిందాని అవుతావమ్మా. వస్తాం ఐశ్వర్య, మళ్ళీ అనితొస్తే లేనిపోని గొడవ. అవునమ్మా, ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఎలా చేస్తావో నీ ఇష్టం. కానీ మా అల్లుడు మా అబ్బాయి మా ఇంటికి వచ్చేలా చెయ్యి. రాశాంత ఇప్పుడు వీళ్ళెందుకు వచ్చినట్టు? ఐశ్వర్యమును అడిగి శాంతా జయంత్ గారులు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి. ఎందుకేనా సూర్య, ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే నేనెక్కడ బాధపడిపోతానేమోనని, అబ్బే ఏం లేదు అని నాకు అబద్ధం చెప్పావు. నేనంటే నీకెంత ఇష్టమో అర్థమవుతుంది. నిన్ను దూరం చేసుకుని నేను బ్రతకగలనా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైందిరా? చెప్పు తల్లి. జయంతి గారు శాంత గారు ఏమన్నా అన్నారా? చెప్పమ్మా. నిన్ను ఏడిపిస్తున్న వాళ్ళు ఎవరైనా నేను ఊరుకోను. చెప్పమ్మా, చెప్పమ్మా. ప్లీజ్ రంగమ్మ, ఇప్పుడు నన్నేమి అడక్కో. అది కాదురా, నీకు దండం పెడతాను, నన్ను ఒంటరిగా వదిలేయ్.
జయంతి శాంత గారులు ఐశ్వర్యమునేదో అనే ఉంటారు. హలో సార్, అక్షయ్ అనే అమ్మాయి వచ్చింది. మిమ్మల్ని అర్జెంటుగా కలవాలట సార్. అవునా, వెంటనే పంపించండి. ఓకే సార్. అక్షయ, ఏంటి అక్షయ ఇలా వచ్చావు? మీతో కొంచెం పనుంది. అలాగా, రా కూర్చో. కూర్చో. పర్వాలేదండి, నిలబడి మాట్లాడతాను. అక్షయ్కు ఇంతకు గతం గుర్తుకొచ్చినట్ట రానట్ట? సూర్య గారి బావ వాళ్ళ తమ్ముడు ధనుష్ అరెస్ట్ గురించి మీతో మాట్లాడదామని వచ్చానండి. మీరు తలుచుకుంటే గిరి గారిని ధనుష్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించగలరు. అమ్మయ్య. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది వాళ్ళ గురించి మాట్లాడటానికా? అవునండి. బతికిపోయావురా దేవుడా. చెప్పు. జరిగింది మీకు తెలియంది కాదు. గిరి గారు ధనుష్ అరెస్ట్ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళని విడిపించే అవకాశం లేక సూర్య గారు చాలా టెన్షన్ పడుతున్నారు. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. మీరు సూర్య గారి ఇంటికి వెళ్లడం దగ్గర నుంచి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేంత వరకు జరిగిందంతా మీకు చెప్తాను. ఇంతవరకు మీకు నాకు కూడా తెలుసు, కానీ మీకు తెలియంది మరొకటి చెప్తాను. గిరిధనుష్ల సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది అని నాకు అర్థమై అది తీర్చమని అడగడానికి మీ దగ్గరికి వచ్చాను. ఇంతకాలం నేనెందుకు బ్రతుకుతున్నానో, ఎవరి కోసం బ్రతుకుతున్నానో అర్థం కాకుండా బ్రతికాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, నా వల్ల కూడా కొంతమందికి ఉపయోగం ఉంటుంది అని. మీరు కోరుకుంటున్నట్టుగానే నేను సూర్య గారికి దూరం అయిపోతాను. గిరిని ధనుష్ని పోలీస్ స్టేషన్ నుంచి దయచేసి విడిపించండి. అక్షయ, నీకు అన్యాయం చేయాలని నాకు లేదమ్మా, కానీ పరిస్థితులు అలా వచ్చాయి. నీ వల్ల మా కుటుంబం చాలా డిస్టర్బ్ అవుతోంది. ముఖ్యంగా సూర్య లేఖల మధ్య చాలా గొడవలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్టు సూర్య అనితలు కలిసి నువ్వు ఐశ్వర్యవని నన్ను చంపు తింటున్నారు. వాళ్ళు మిమ్మల్ని చంపుకు తినడం కాదు, నాకు గతం గుర్తుకొచ్చిందన్న నిజం మీకు తెలిస్తే మీరే నన్ను చంపేస్తారు. సరే, జరిగింది పక్కన పెట్టు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీకు కావాల్సింది నేను సూర్య గారికి దూరంగా ఉండడమే కదా. సూర్య గారిని ఇక మీదట నేను కలవను. అతను కలవటానికి ప్రయత్నిస్తే నేను కలవద్దని చెప్తాను. నమ్మమంటావా? సూర్య గారు నన్ను కలవకుండా, నాతో మాట్లాడకుండా ఉండటానికి నా ప్రయత్నం నేను చేస్తాను.
ప్రస్తుతం ఐశ్వర్యకి ఇంతకంటే ఎక్కువ కండిషన్స్ పెడితే తనకు అనుమానం వస్తుంది. నా మాట నమ్మండి. చచా, నీ మీద నమ్మకం లేక కాదు, కానీ సరే సరే నమ్ముతున్నాను. నువ్వు అన్నమాట నిలబెట్టుకో. గిరిధనుష్లని పోలీస్ స్టేషన్ నుంచి విడిపిస్తారు కదండి? తప్పకుండా విడిపిస్తాను. థ్యాంక్స్ అండి. వస్తాను. అక్షయ, థ్యాంక్స్. దేనికండి? ఈ లోకంలో మనుషులు ముందు తమ కోసం తాము బతుకుతారు, ఆ తర్వాతే ఎదుటి వాళ్ళ కోసం బ్రతుకుతారు. కానీ నువ్వు అలా కాదు. నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఖర్చులుకుంటాయి, డబ్బు ఇస్తానుండు. ఆగండి, నాకు డబ్బొద్దు. నేను డబ్బు కావాలనుకునే మనిషిని అయితే మీ దగ్గర నుంచి 100 కోట్లు కలెక్ట్ చేసేదాన్ని. కంగారు పడకండి. నేనే ఐశ్వర్యని అని సూర్య గారు అనిత నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్లతో పాటు నేను కూడా అవును నేనే ఐశ్వర్యని అని చెప్పి మీ దగ్గర 100 కోట్లు రాబట్టే ప్రయత్నం చేసేదాన్ని అని అలా అన్నాను. అంతేనండి. అవునా? అంతేనా? అవునండి, అంతే. నేనే ఐశ్వర్యని అనుకుని భయపడ్డారా? నాకెందుకు భయం? నిజంగా ఐశ్వర్య నా ముందుకొస్తే తను ఎలా ఫేస్ చేయాలో నాకు తెలుసు. అవునులేండి, ఫేసే మార్చేసిన మీకు ఐశ్వర్యని ఫేస్ చేయటం పెద్ద లెక్క కాదు. అంతగా తేడా వస్తే చంపించేస్తారు. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి, వెళ్తాను. ఆగు. ఇక నువ్వు సూర్యుని కలవకూడదు, అది మర్చిపోకు. సూర్య అక్షయను వదిలిపెట్టడానికి ఇష్టపడకపోయినా అక్షయ సూర్యను వదిలేయటానికి ఇష్టపడింది. ఏదైతేనే ప్రస్తుతానికి నాకు ఐశ్వర్య అడ్డు తొలగినట్టే. ముంబై వచ్చినా నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నువ్విప్పుడు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? నిన్ను చూడాలని, అర్జెంటుగా నిన్ను నా దాన్ని చేసుకోవాలని చాలా కోరిక ఉంది తెలుసా? ఏంటి ఒంటరిగా కూర్చున్నావు? రానితూ, నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? అవును, నీలాంటి మంచి అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్గా దొరకటం నా అదృష్టం అనుకుంటున్నాను. కోతలు కొయ్యకు. ఏయ్, ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా? ఎప్పుడు నిజం చెప్పలేదు. ఆ? ఏయ్, నువ్వు ఊసరి వెళ్ళి లాంటి వాడివని నాకు తెలుసు, కానీ నాది ఆడ మనసు కదా, అందుకే క్షమించేస్తున్నాను. ఏంటి నువ్వు ఆడదానివా? అరే, నేను అసలు గమనించడం లేదే. నిన్ను ఆగు, ఆగు, సంతోష్, ఆగు. ఏయ్, రాయ్. నువ్వు, ఆగు, సంతోష్. ఆగు, సంతోష్. ఓకే, నువ్వు పట్టుకోలేవు. ఆగు. Catch me.
ఇది సలీం రూమ్ అనుకుంటా. ట్యాప్. అదిగో ధనుంజయరావు గారు వచ్చేస్తున్నారు. బావా, ధనుంజయరావు గారు మనల్ని విడిపించడానికి వచ్చారంటే అన్నయ్యకి అక్షయ్ దూరం అయిపోయినట్టే కదా. ఆ సోదెంత మనకెందుకు చిన్న బామ్మర్ది, మనం ఇక్కడ నుంచి బయటపడడం ఒక్కటే మనకు కావాలి. ఉండు, ధనుంజయరావు గారు ఏం చేస్తారో చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు ఇంకా రాలేదని మేము కంగారు పడుతున్నాం. లాయని కలిసి వచ్చేసరికి లేట్ అయింది. మీరేం కంగారు పడకండి. రండి, ఎస్ఐతో మాట్లాడదాం. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. ఈయన ధనంజయరావు గారని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్. ఆహా, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ సార్. ఇంతకు ముందు 2-3 సార్లు మీ గురించి విన్నాను, కానీ మిమ్మల్ని డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. ఇంతకీ వీళ్ళు మీకేమవుతారు సార్? మా అల్లుడు గారి అమ్మగారు, అక్కగారు. అంటే సెల్లో ఉన్నవాళ్ళు? మా అల్లుడు గారి బావగారు, తమ్ముడు. ఐ సీ. వాళ్ళను విడిపించడానికి బెయిల్ పేపర్స్ ఇలా ఇవ్వండి. కానిస్టేబుల్, వాళ్ళని రిలీజ్ చేయి. మీరు చేసిన మేలుకి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావట్లేదు బాబాయ్ గారు. అవునండి, నిజంగా మీరు మాకు దేవుడు. అంతంత మాటలు ఎందుకులే బాబు, మనం కావలసిన వాళ్ళం. ఆ మాత్రం ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? సరే సరే, ముందు ఎస్ఐ గారికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ ఎస్ఐ గారు. నాకు థ్యాంక్స్ అవసరం లేదు. మళ్ళీ ఇలాంటి పనులు చేసి మాత్రం స్టేషన్కి రాకండి. ధనంజయరావు గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల బెయిల్ వచ్చుంటుంది, కానీ మామూలు వాళ్ళకైతే ఇలాంటి కేసులో బెయిల్ రావడం చాలా కష్టం. ఇక మీద జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్పారు కదా, అలాగే ఉంటాం. కరెక్ట్ గా ఉండండి. ఇదిగో ఇక్కడ సంతకాలు పెట్టండి. పెట్టు పెట్టు, తొందరగా పెట్టు. చాలే. ఓకేనండి, ఇక మీరు వీళ్ళని తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. ఇక మేము బయలుదేరుతాం. అలాగే సార్. నేను మీతో ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే, వస్తామండి ఎస్ఐ గారు. See you. అలాగే సార్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్ సార్. పదనమ్మా. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒక అర్జెంట్ కేసు విషయం మీతో మాట్లాడాల్సి ఉండి మీ అపార్ట్మెంట్ తీసుకోవడం కుదరలేదు. ఐఎమ్ సారీ. ఓకే, నో ప్రాబ్లం, కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోంత. నా పేరు సూర్య అండి. ఈమె నా ఫ్రెండ్ అనిత. నమస్తే సార్. త్వరగా చెప్పండి, నా కోర్టు పని ఉంది. ఐశ్వర్య అని మాకు ఫ్రెండ్ ఉందండి. వాళ్ళ నాన్నగారి పేరు లక్ష్మీపతి గారు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. మేమేమైనా పిచ్చాళ్ళ కనిపిస్తున్నావా? నువ్వు చెప్పినవన్నీ నమ్మేసి అక్షయే ఐశ్వర్య అనుకుని డబ్బంతా అక్షయ్ చేతిలో పెట్టడానికి. ఇలా ఐశ్వర్య జీవితంలో జరిగిందంతా మీకు చెప్పాను. ఇక మేమేం చేయాలో ఎలా చేయాలో మీరే చెప్పాలి సార్. ఏం చెప్పంటారు? ఐశ్వర్య గురించి మీరు చెప్పిందంత విన్నాక నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. అదేంటి సార్ అలా అంటారు? అవునండి, నేను ఇప్పటి వరకు ఎన్నో కేసులు వాదించాను. 99% సక్సెస్ అయ్యాను. కానీ ఇప్పటి వరకు ఐశ్వర్య లాంటి కేసులు చూడలేదు, ఎక్కడ వెళ్ళలేదు. ఐశ్వర్య నాన్నగారు లేరన్నారు. చేసుకున్న భర్త మంచివాడు కాదు అన్నారు. ఐశ్వర్య ఆస్తిని తన భర్తే నీతు అనే అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఫోర్జరీ సైన్తో ధనుంజయరావు అనే వ్యక్తికి అమ్మాడన్నారు. ఐశ్వర్య గతం మర్చిపోయిందంటున్నారు. ఆ ధనుంజయరావు ఐశ్వర్య ముఖాన్ని సర్జరీ చేసి మార్పించారన్నారు. ఇలా ఎక్కడా కూడా
ఐశ్వర్య కేసు గెలవడానికి కానీ గెలిచి 100 కోట్లు తిరిగి పొందడానికి లేకుండా ఈ కేసులో చాలా సమస్యలున్నాయి. ఎక్కడ సరైన ఆధారాలు లేవు. అంటే ఐశ్వర్యకి న్యాయం చేయాలంటే ఏం చేయాలంటారు? ఐశ్వర్యకి న్యాయం చేయటం మీ చేతుల్లోనూ నా చేతుల్లోనూ కూడా లేదు సార్. అంటే ఐశ్వర్యకి న్యాయం చేయకుండా అలా వదిలేయాల్సిందేనా? నాకు తెలుసు అంతే. ఐశ్వర్యకి అన్యాయం చేసిన భర్త గాని ఐశ్వర్య ఆస్తిని అనుభవిస్తున్న ధనుంజయరావు గాని వాళ్లకు వాళ్లుగా ఐశ్వర్య గురించి నిజం చెప్తే తప్ప ఐశ్వర్యకి ఏ విధంగానూ న్యాయం జరగదు. అలా అని ఐశ్వర్య భర్త గాని ధనుంజయరావు గాని వాళ్లకు వాళ్లుగా ఐశ్వర్య గురించి నిజం చెప్పరు. ఈ కేసును టేకప్ చేసి ఓడిపోయి ఉన్న పేరును చెడగొట్టుకునే ఉద్దేశం నాకు లేదు. సారీ, ఈ విషయంలో నేనేమీ చేయలేకపోతున్నాను. నా అంతటి దౌర్భాగ్యరాలు ఈ ప్రపంచంలో ఉంటుందా? నేనెవరి కోసం బ్రతుకుతున్నాను? ఏం చేయాలని బ్రతుకుతున్నాను? చివరికి నా జీవితం ఏమైపోతుందో ఏమైపోతుందో. నమస్కారం స్వామీజీ. దీర్ఘాయుష్మాన్ భవ ఐశ్వర్య. ఎందుకు స్వామీజీ దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించారు? నేను దీర్ఘాయుష్తో బ్రతికి మాత్రం ఏం సాధించాలి? ఇంకా ఎన్ని కష్టాలు పడాలి? ఏ మనిషికైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలకాలం ఉండిపోవమ్మా. నీకొచ్చిన కష్టం కూడా అలా మంచులా కరిగిపోయే రోజు వస్తుంది. ఇంకెప్పుడు స్వామీజీ నా కష్టాలు తీరేది? ఒకటి పోతే ఒకటి, అది పోతే ఇంకొకటి, ఇలా నా కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒకరోజు సుఖం దొరుకుతుందిలే అని నేను ఓపిగ్గా ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఫలితం మాత్రం రావటం లేదు స్వామీజీ. మొన్నటి వరకు నాకు గతం గుర్తుకు రాక బాధపడితే ఇప్పుడు గతం గుర్తుకొచ్చి ఇంకోలా బాధపడుతున్నాను. వీటి నుంచి బయటపడాలంటే నేనేం చేయాలో చెప్పండి స్వామీజీ. అలా మనం అనుకుంటే మార్చేసుకోవటానికి జీవితం చేతిరాత కాదమ్మా, బ్రహ్మరాత. కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఎవరెవరు ఏమేమి అనుభవించాలో అవి అనుభవించి తీరాల్సిందే. అంటే ఇంకెప్పటికీ నేను ఇలా కష్టాలు పడుతూ బ్రతకాల్సిందేనా? చెప్పాను కదమ్మా, కష్టం గాని సుఖం గాని కలకాలం ఉండవని. నీ జీవితంలో కూడా మార్పు రాబోతోంది. అప్పటి వరకు నువ్వు ఓపికతో జీవించాల్సిందే. అదే విధి. స్వామి, నాకొక సందేహం. ఏమిటది? ఐశ్వర్య జీవితం ఎలా ఉండబోతుందో మీకు తెలుసు. అలాంటప్పుడు నీ జీవితంలో కూడా మార్పు రాబోతుందని మాత్రమే చెప్పి ప్రస్తుతం ఐశ్వర్య సమస్య నుంచి బయటపడే మార్గం చెప్పలేదే గురించి. ఐశ్వర్య జీవితం ఎలా ఉండబోతోందో నాకు తెలుసు గాని సమస్యల నుంచి ఐశ్వర్యను బయటకు తీసుకురావటం నా చేతుల్లో లేదు. అంతా భగవంతుడి చేతుల్లో ఉంది. అందుకే లోయలో పడి బతికిన ఐశ్వర్యను తన భర్త హాస్పిటల్లో చేర్పించాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఐశ్వర్య జీవితం మళ్లీ మలుపులు తిరిగి తన భర్త సంతోష్ వద్దకే వెళ్తుంది. అదేంటి గురూజీ, వాడు దుర్మార్గుడు కదా, ఐశ్వర్య అక్కడికి ఎందుకు చేరుతుంది? అదేరా విధి. ఏంటక్షయ మన పరిస్థితి? నువ్వేమో హైదరాబాద్లో ఉన్నావు, నేనేమో ముంబైలో ఉన్నాను. కనీసం నేను చూసే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది.
నేను ఇక్కడికి వచ్చిన పని అయ్యిందా అంటే అది లేదు. ఇక్కడికి వచ్చి ఎంతో కొంత డబ్బుతో మళ్ళీ హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక రకంగా నీకు దగ్గరవ్వాలని ఉంది, కానీ కుదరటం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు అక్షయ. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. హలో హలో, ఎవరు? నేను సలీం భాయ్ ఫ్రెండ్ని. నా పేరు సంతోష్. నోరు మొయ్యరా, ఎక్కువ మాట్లాడావంటే బొక్కలు ఎరగదీస్తా. ఏయ్, ఎవడ్రా నువ్వు? సలీం భాయ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా. నేనెవరో తెలుసా? ఎవరు? భాయ్, సలీం భాయ్. సలీం భాయ్, ఎంత కాలమైంది భాయ్ నీతో మాట్లాడి. నాకు చాలా హ్యాపీగా ఉంది భాయ్. నువ్వు ముంబైకి ఎందుకు వచ్చావురా? ఎవరమ్మన్నారు? ఊరికే భాయ్, మిమ్మల్ని చూసి చాలా కాలమైంది కదా, చూసి వెళ్దామని వచ్చాను భాయ్. నువ్వు నేను ముంబైలో కలవడం అంటూ జరిగితే హైదరాబాద్కు వెళ్ళేది నువ్వు కాదురా, నీ డెడ్ బాడీ. అదేంటి భాయ్ అలా అంటావు? అవునరా బద్మాష్, నువ్వు వెంటనే మా గెస్ట్ హౌస్ నుంచి కాదు ముంబై నుంచి వెళ్ళిపో. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు, కానీ నీకు తెలుసు. ఎంత మాట అన్నావు భాయ్. నా భార్య ఐశ్వర్య ఆస్తి నాకు రాకుండా మీరే లాగేసుకున్నారు. అయినా సరే భాయ్ అనే అభిమానంతో నేనేం మాట్లాడలేదు. అయినా కూడా నువ్వు నన్ను తిడుతున్నావా భాయ్? నేను ఐశ్వర్య ఆస్తి నీ దగ్గర నుంచి కొట్టేసినా నువ్వు మాట్లాడకుండా ఉన్నది నా మీద అభిమానంతో కాదురా, భయంతో. ఇప్పుడు నువ్వు ముంబైకి వచ్చింది కూడా నా మీద అభిమానంతో కాదు, ఏదో ఎదవ ప్లాన్ మీద వచ్చుంటావు. అది కాదు భాయ్. ఇంకాపురా నీ దొంగ మాటలు. ఫోన్ నీతుకివ్వు. అలాగే భాయ్. నీతూ ఏంటి సంతోష్? సలీం భాయ్ లైన్లో ఉన్నాడు, ఒకసారి రా. వస్తున్నా. భాయ్ ఒక్క నిమిషం, నీతూ పైనుంచి వస్తుంది. ఫోన్ నీతుకివ్వరా. ఇస్తున్నాను. సలీం భాయ్ ఫోను. సలీం భాయ్, ఎలా ఉన్నావు? ఇందాకదాకా బాగానే ఉన్నాను. ఆ సంతోష్ గారితో ఫోన్లో మాడాక మూడే మారిపోయింది. ఏమైంది భాయ్? ఏం తెలియనట్టుగా కొత్తగా అడుగుతావేంటి? వాడు పెద్ద దొంగ. వాణెందుకు రానిచ్చావు? వెంటనే వాడిని అక్కడి నుంచి పంపించాయి, లేకపోతే వాడు నా చేతులు చస్తాడు. అలాగే చెప్తాను భాయ్. నేను ఇంకో 1 వీక్లో అక్కడికి వస్తున్నాను. నేను వచ్చేసరికి వాడు కనబడితే ఇంకెప్పుడు వాడి భూమి మీద ఉండడో. సరే భాయ్, వెంటనే వెళ్ళిపోమని చెప్తాను. సరే, ఉంటాను. ఓకే బాయ్. సంతోష్, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిది. బయలుదేరు. అదేంటి నీతో నువ్వు కూడా అలా మాట్లాడతావు? ఆ సలీం గాడు ఖాన్ గాడు నువ్వు కలిసి నా పెళ్ళానికి రావాల్సిన కోట్ల ఆస్తి కొట్టేశారు. ఇప్పుడేమో నన్నే వెళ్ళమంటున్నారు. ఒమ్మని నేను చెప్పట్లేదు, సలీం భాయ్ చెప్తున్నాడు. ఇంకో వారంలో ఇక్కడికి వస్తున్నాడు తెలుసా? ఏంటి అలా చూస్తావు? నా మాట విని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నీకే మంచిది, లేకపోతే బాయ్ నిన్ను నిజంగానే చంపేస్తాడు. మిమ్మల్ని నమ్ముకుని ఎంతో కొంత డబ్బిస్తారని ఇంత దూరం వస్తే ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోమంటారేంటి? ఇది చాలా అన్యాయం. ఆ సలీం గాడు ఖాన్ గాడు నన్నేమన్నా నేను పట్టించుకోను, కానీ నువ్వు కూడా నా బాధను అర్థం చేసుకోకపోతే నేనెవరితో చెప్పుకోను? నీతో ఎవరితో చెప్పుకోను? అరే, ఏడుస్తున్నావా? ఏడోకేం చేయను. నమ్ముకున్న ఫ్రెండ్స్ ఆ సలీం గడు ఖాన్ గడు నన్ను మోసం చేశారు. ఇష్టపడ్డ ప్రేయసివి నువ్వు కూడా నన్ను లెక్క చేయటం లేదు. ఇంకా నాకేంటి దారి?
ఊరుకో సంతోష్, నీకు కావాల్సింది డబ్బే కదా. ఆలోచిద్దాం, డోంట్ వరీ. ఇప్పుడు నా దారిలోకి వచ్చాం. అంతరిక్షంలోకి వెళ్ళిన ఆడది ఆడదే. ఎస్, రంగమ్మ ఏంటి ఎంత కంగారుగా వస్తుంది? ఏంటి రంగమ్మ, ఎందుకు ఇలా ఉన్నావు? ఐశ్వర్యమ్మ, 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 ఆ, ఐశ్వర్యకి ఏమైంది? ఐశ్వర్యమ్మ కనపట్టలేదు బాబు. ఏంటి రంగమ్మ నువ్వు అనేది? లోపల సరిగ్గా చూసావా? చూశానమ్మా, ఎక్కడా లేదు. ఎప్పటి నుంచి కనిపించట్లేదు? ఇందాక బెడ్రూమ్ లోనే ఉంది బాబు, ఇంతలోనే కనపడలేదు. మరి ఉన్నట్టుండి ఎలా కనపడకుండా పోయినట్టు? అసలు ఏం జరిగింది? ఇందాక కూరగాయలు తీసుకొని వస్తుంటే ఇక్కడి నుంచి మీ అమ్మగారు అక్కగారు ఆటోలో వెళ్తున్నారు బాబు. మా అమ్మ అక్క ఇక్కడికి వచ్చారా? అవును బాబు. వాళ్ళెందుకు వచ్చారు? ఆ విషయం నాకు తెలియదమ్మా. నేను కూరగాయలు తీసుకొని లోపలికి వెళ్ళేసరికి ఐశ్వర్యమ్మ బెడ్ మీద పడుకొని ఏడుస్తా ఉంది. ఏం జరిగిందమ్మా అని ఐశ్వర్యమ్మ నేను ఎంత అడిగినా నాకేమీ చెప్పలేదమ్మా. నన్ను కొంతసేపు ఒంటరిగా వదిలేయి అన్నది. అక్కడి నుంచి వచ్చి బట్టలు ఉతికి ఆరేసి మళ్ళీ వెళ్ళి చూసేసరికి ఐశ్వర్యమ్మ లేదు. అసలు మీ అమ్మగారు మీ అక్క ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు సూర్య? నాకు అది అర్థం కావడం లేదు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అనిత. ప్లీజ్ అర్థమయ్యేలా చెప్పు సూర్య. ఐశ్వర్య ఇంట్లో కనపడకుండా ఉండడానికి కారణం మా అమ్మ అక్కే కావచ్చు. ఐశ్వర్య కనిపించకుండా పోవడానికి మీ అమ్మ అక్కకి ఏంటి సంబంధం? సంబంధం ఉందనిత. మా తమ్ముడు బావ డ్రగ్స్ అమ్ముతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక మీదట నువ్వు అక్షయ్ని వదిలేయాలి. అక్షయ్ని వదలకూడదని డిసైడ్ అయ్యాను. మావయ్య గారి మాటలకి నేను లొంగలేదని మా అమ్మ అక్క ఐశ్వర్య దగ్గరికి వచ్చుంటారు. సూర్య అలేకే సుఖంగా ఉండాలన్నా, ధనుష్ గిరి జైలు నుంచి బయటికి రావాలన్నా నువ్వు సూర్యకి దూరంగా వెళ్ళిపోవాలని ఐశ్వర్యకి చెప్పుంటారు. అందుకే ఐశ్వర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇది చాలా దారుణం కదా సూర్య. అవునమ్మా, పాపం ఐశ్వర్యమ్మ జీవితం ఎప్పుడూ ఇంతే. ఏదో రకంగా ఇలా కష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం సూర్య? నేను వెంటనే మా ఇంటికి వెళ్ళి అసలు జరిగింది క్లియర్గా తెలుసుకొని వస్తాను. ముందు ఆ పంచి వస్తాను అనిత. తొందరగా రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను.
అయితే ముందు ముందు ఎలా బ్రతుకుతుంది? అదేనమ్మా ఐశ్వర్యమ్మ బలహీనత. తనని ఎవరు ఎన్ని మోసాలు చేసినా మౌనంగా భరిస్తుందే కాని ఎవ్వరికి ఎదురు తిరగదు. ఛ! దాని అమ్మాయికత్వంతో మనందరినీ టెన్షన్ పెట్టేస్తుంది. ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో. బావ ధనుష్ ఇంటికి ఎలా వచ్చారు? అంటే నేను ఊహించింది కరెక్టేనా? ఏంట్రా సూర్య ఇదేనా రావటం? నేను రావడం సరే, ధనుష్ బావ పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు ఈ పకోడీ తిను. బావ ధనుష్ పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చారు. ఎలా వచ్చారు? ఏంట్రా అలా అడుగుతున్నావు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పక్క. మీ మావయ్య ధనుంజయరావు గారు వచ్చి వాళ్ళిద్దరిని రిలీజ్ చేయించారు. ఆయన ఎందుకు రిలీజ్ చేయించారు? ఏంటే నీ తమ్ముడు గారేమో ఏదో లాయర్ లాగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే నువ్వేంటి ముద్దాయిలాగా సమాధానాలు చెప్తున్నావు? మన గురించి పట్టించుకోని వాళ్ళకి మనం సమాధానం ఎందుకు చెప్పాలి? ఏమండి మీరు మధ్యలో దూరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. సూర్య మీ గురించి పట్టించుకోకపోవడం ఏంటి? మిమ్మల్ని రిలీజ్ చేయించింది ఎవరు? సూర్య వాళ్ళ మావగారు కదా? అంటే ఏంటి నువ్వు అనేది? ఆయన రిలీజ్ చేయిస్తే ఈయనగా రిలీజ్ చేయించినట్టు అంటావా? మీ తమ్ముడికి మా మీద అభిమానం లేకపోయినా వాళ్ళ మామగారికి మా మీద అభిమానం ఉంది. ధనుంజయరావు గారికి మీ మీద అభిమానం కాదు, సూర్య మీద అభిమానంతో సూర్యకి మీరు బావ, వీడు తమ్ముడు కాబట్టి మిమ్మల్ని పట్టించుకున్నాడు. లేకపోతే ఆయనకు మీరెవరు? కనీసం మిమ్మల్ని కన్నెత్తి కూడా చూడరు. అక్క వీళ్ళ గురించి వదిలే, నువ్వు చెప్పక్క. మా మావయ్య గారు వీళ్ళని ఎందుకు రిలీజ్ చేయించారు? బాగుందే, మీ తమ్ముడు వరుస చాలా బాగుంది. ఈ సూర్య మాటలు చూస్తుంటే మేము సెల్లో నుంచి బయటికి రావడం ఇష్టం లేనట్టుగా ఉంది ఆయనకి. ఏవండి మిమ్మల్ని ఊరుకోమన్నానా? ప్రతి విషయానికి సూర్య మీద పడతారేంటి? పడక ఏం చేయమంటావే? ఎవరితో అక్షయ్ గురించి అయితే ఈయన గారు తెగ కష్టపడిపోతా ఉంటాడు. అదే మా గురించి అయితే తెలిసి కూడా పట్టించుకోకుండా వదిలేస్తాడు. అసలు యువత అక్షయ బావా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇంకొక మాట మాట్లాడావంటే బాబు అని కూడా చూడను. చూడకేం చేస్తావు? బావాడడం కాదు నేను అడుగుతున్నాను, అసలు ఎవరితో అక్షయ? మాకు తెలియకుండా మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది? ఏయ్, చంపేస్తా. అక్క నేను మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు, నీతో. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చెప్పక్క, మా మావయ్య గారు బావని ధనుష్ని ఎందుకు రిలీజ్ చేయించారు? నేను ఐశ్వర్యని వదిలేస్తేనే మా మావయ్య గారు ధనుష్ని బావని రిలీజ్ చేస్తారని నువ్వు మాతో అన్నావు. నువ్వు కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఐశ్వర్యను వదలను అని చెప్పాక ఐశ్వర్య వల్ల మన సమస్యకి పరిష్కారం దొరుకుతుందని, మా బాధను అర్థం చేసుకొని ఐశ్వర్య న్యాయం చేస్తుందని నమ్మి నీకు తెలియకుండా నేను అమ్మ ఐశ్వర్య దగ్గరికి వెళ్ళా. ఆ పరిస్థితిలో మాకంతకంటే వేరే మార్గం కనిపించలేదురా. అమ్మేదక్క నాన్న పోయిన తర్వాత అమ్మను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేదని ఇందాకే అలేకి వచ్చి అమ్మని తీసుకెళ్ళిందిరా. బాగుందక్క, చాలా బాగుంది. నువ్వేమో మీ ఆయన్ని రిలీజ్ చేయించి పకోళ్ళు చేసి పెడుతున్నావు, అమ్మేమో కొడుకులను రిలీజ్ చేయించి కోడలతో వెళ్ళింది. మొత్తం మీద ఎవరు ఎలా పోయినా మన ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నాం. అది చాలు కదక్క. అలా అంటావేంటి సూర్య? మరి ఇంకా ఎలా అనమంటావక్క? మనందరి సంతోషం కోసం ఏ తప్పు చేయని ఐశ్వర్య ఎందుకు బలైపోవాలి? బావ ధనుషు జైల్లోనే ఉండిపోవాలని గాని, వాళ్ళు జైల్లో ఉండి సంతోషపడాలని గాని నేను ఎప్పుడు అనుకోలేదక్క. వాళ్ళు స్టేషన్లో ఉన్నందుకు నేను ఎంత బాధపడ్డాను నాకు తెలుసు.
ధనుష్ని బావని మా మావయ్య గారు రిలీజ్ చేస్తానన్నప్పుడు మీతో పాటు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ బావ ధనుష్ రిలీజ్ అయ్యి ఇంటికి రావాలంటే ఐశ్వర్య రోడ్డు మీదకి వెళ్ళిపోవాలని మా మావయ్య గారు పెట్టిన కండిషన్కు నేను ఎలా ఒప్పుకుంటాను చెప్పు? మేం కూడా ఐశ్వర్య రోడ్డు మీదకి రావాలని అనుకోలేదురా. ఐశ్వర్యను రోడ్డు మీద నిలబెట్టడం మీ ఉద్దేశం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు జరిగింది అదే కదక్క. బావా తమ్ముడు అంటే తప్పు చేశారు, అందుకే వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఐశ్వర్య ఏ తప్పు చేయలేదే. తప్పు చేసిన బావని ధనుష్ని విడిపించడానికి అన్యం పుణ్యం ఎరిగిన ఐశ్వర్యను పావలా వాడుకోవడం తప్పు కదా అక్క? తప్పే సూర్య, కాదని అంటలేదు. కానీ ఆ టైంలో మీ బావ కన్నా ఐశ్వర్య నాకెక్కువ అనిపించలేదు. ఎందుకక్క? పెళ్ళయ్యాక ఆడవాళ్ళంతా అంత స్వార్థంగా మారిపోతారు. భర్త అనే స్వార్థం తప్ప ఇంకెవరి గురించి పట్టించుకునే ఆడవాళ్లను నేను గతంలో చాలా మంది గురించి విన్నాను. కానీ నువ్వు అలాగే నేను అనుకోలేదక్క. మీ బావతో పాటు ధనుష్ కూడా. ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడకక్క, నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? తప్పుగా అర్థం చేసుకోవట్లేదక్క, జరిగిన తప్పు గురించి మాట్లాడుతున్నాను. మీరు చేసిన ఒక్క తప్పు వల్ల ఈ రోజు ఐశ్వర్య రోడ్డు మీదకి వచ్చేసింది. తనిప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో తెలీదు, తన జీవితం ఏమైపోతుందో కూడా తెలీదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోక, మనిషికి ఆనందం ఇవ్వలేని మనం ఆ మనిషిని బాధపెట్టే హక్కు కూడా మనకు లేదు. రేపు ఐశ్వర్యకి ఏదైనా జరగరానిది జరిగితే ఆ పాపం తప్పకుండా మనందరిది అవుతుంది. ఒక్కసారి నా మాట వినరా? వద్దక్క, ఈ విషయం మీద ఇంకా నువ్వేం సర్ది చెప్పక్కర్లేదు. నేను విన్నాను కూడా. నేను బయలుదేరుతాను. నువ్వు ఆడు బామర్ది, మనం చూస్తే కుళ్ళు. వెళ్ళిపోయాడు. మనం అందరం అక్షయ అనిత ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని, ఇంకెప్పటికీ మీ అబ్బాయిని కలవదని ఆనందపడుతున్నాం కదా. కానీ మీ అబ్బాయి ఏం చేశారో తెలుసా? ఈయన మన దగ్గర ఏమీ తెలియనట్టు అక్షయ్ వెళ్ళిపోయిందన్నట్టుగా నటించి దాన్ని తీసుకెళ్లి మళ్ళీ అనిత ఇంట్లోనే పెట్టారు.